హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పొద్దున్నే ఇదిగో అన్నం కూర అయితే వండానండి. మా అమ్మాయి బాక్స్ తినేసేసి బాక్స్ కట్టుకెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన కూడా తినేసి పొలానికి వెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే ఈ అన్నం మిగిలింది, ఈ కూర మిగిలిందనమాట. అన్నం అయితే ఇంకా సరిపెట్టుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ వండటం ఎందుకులే, ఒక పూట రెండు ముద్దలు తక్కువైనా పర్లేదులే అనుకుంటున్నాను. ఇంకా కోడిగుడ్డు అయితే వేసుకున్నానండి. ఇదిగో ఈ అన్నం ఉందన్నమాట. ఇంక ఈ అన్నమే తింటాను. ఇంతవరకు బాగా యుక్త వయసులో అయితే ఇంతకు 4 ఇంతలు తినేదాన్ని అనమాట అన్నం. ఇంకా పై చిరుతిండ్లు అయితే తినడం తక్కువేనండి. నేను ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. కానీ కడుపు నిండా అన్నం తినేసి పని చేసుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ ఇలాగే చెప్తూ ఉండేది. ఏమైనా వీధిలో వీధి అమ్మట ఏమైనా కొనుక్కోవడానికి అమ్మడానికి వచ్చారనుకోండి, అమ్మ నాకు కొనిపెట్టవా అని అడిగేదాన్ని చిన్నప్పుడు. తను ఉండి లేని సంవత్సరాలు కదా. ఆమె ఏమనేదంటే, అమ్మ ఆకలేస్తే కడుపు నిండా అన్నం తినాలి, అవి తింటే డబ్బులు అయిపోతాయి కానీ కడుపు నిండుద్దా అని చెప్తూ ఉండేది. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయిందనమాట. ఆకలేసినప్పుడు కడుపు నిండా అన్నం తినడం అయితే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే 2 ముద్దలు తక్కువైనా పర్లేదులే అని చెప్పి ఈ అన్నమే తింటున్నాను అనమాట. ఇంకొంచెం పెందలాడి ఆకలేస్తే కొంచెం పెందలాడి అన్నం తిందాంలే, మధ్యాహ్నం అన్నం అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా అయితే నిన్న ఒక కామెంట్ వచ్చిందండి. ఏంటంటే అసలు మన ఛానల్కి వ్యూస్ వెళ్ళడం తక్కువ, కామెంట్స్ రావడం తక్కువ, లైక్స్ రావడం తక్కువే కదా. నిన్న ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే, నారీ స్టోరీ చెప్పండి అమ్మా అని చెప్పి కామెంట్ వచ్చిందనమాట. ఆ స్టోరీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేదో అనిపించి నేను ఆగానండి మధ్యలో. ఎందుకంటే సపోజ్ వ్యూస్ ఒక 300 వచ్చింది అనుకోండి. 300కి అంటే 100 మంది చూస్తే ఒక 10 మంది కన్నా నచ్చాలి కదా అనుకున్నాను నేను. ఆ 10 మందికి కూడా నచ్చలేదేమో అనిపించింది. 10 మంది కన్నా నచ్చితే ఒక 30 లైక్స్ అన్నా రావాలి కదా, 300 మంది చూస్తే. అలా కూడా రావట్లేదు. ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకులే ఇంకా కష్టపడటం అని చెప్పి ఇంకా అవి కూడా అంటే ఆ వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిందనమాట. ఇంకా అది ఆపి నేను ఇంకా నా రోజువారీ పనులు అయితే చూపిస్తా. అలాగే ఎంబ్రాయిడరీలో ఏమన్నా నాకు తెలిసిన టిప్స్ ఏమన్నా మీకు షేర్ చేయటం, ఇట్లాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా నిన్నైతే ఒక కామెంట్ వచ్చిందండి. ఇంకా వీడియోస్ పెట్టాలా అనిపిస్తుంది. చూస్తాను, వారానికి ఒక 2-3 వీడియోస్ అన్నా నారీ స్టోరీ వీడియోస్ పెట్టడానికి అయితే చూస్తాను. ఈరోజైతే కొంచెం బయటికి వెళ్ళే పని పడిందిలే, హడావుడిగా బయటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళానో ఏంటో రేపటి వీడియోలో చూపిస్తానులే. ఇంకా కొంచెం పాలు ఉన్నాయి, కాసుకుని తాగుదామని చెప్పి కాస్తున్నాను. ఇవేమో పొంగిపోతున్నాయి. ఇందులో కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసి కాస్తున్నానండి. ఇంకా నేను ఇందులో ఇంకా పౌడర్ కానీ పంచదార కానీ ఏం వేయను అనమాట. ఎందుకో నాకు నచ్చదులే. ఇందులో నేను పూజగాడ పెట్టుకున్నది ప్రసాదం ఉంది, అది వేస్తాను. ఏంటంటే ఇది ఖర్జూరం అనమాట. ఖర్జూరం నేను రోజు తింటానండి. ఖర్జూరం తినడం వల్ల కొంచెం యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను నా రోజువారీ పనులు. ఇదైతే ఖచ్చితంగా రోజు అయితే తింటాను. ఇవి నేను పూజ కాడ పెట్టుకుంటాను అనమాట. భగవంతుడికి నివేదన చేస్తాను. ఇంకా వాటిని నేను మధ్యన పని చేసుకుంటా ఉండంగా లెగిసి తింటానన్నమాట. ఖచ్చితంగా రోజు తినేస్తాను. ఇంకెవరు తినరులే, ఇంట్లో వాళ్ళు ఎవరు తినరులే. నేనే ఇలా పాలల్లో వేసుకున్నా, లేదంటే విడిగానన్నా తింటూ ఉంటాను. ఇది ఎవరో చెప్తే చేశాను. ఇలాగే ఖర్జూరం తింటే కొంచెం శక్తి వస్తుందని చెప్పి ఇంకా నేను అలవాటు చేసుకున్నాను అనమాట. నాకు కూడా అనుభవం అయ్యింది. కొంచెం పర్లేదు, ఇవి తింటే కొంచెం యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతున్నా. శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి కొన్ని మా ఊరు నుండి బట్టలు వచ్చినాయి అనమాట. మా ఊర్లో అయితే బాగా చేస్తారండి శివరాత్రి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ వెళ్ళిపోతారనమాట. ఇక్కడైతే మేము ఉండే ఊర్లో అయితే మాత్రం ఇక్కడ ఎవరైనా పూర్వీకులు ఉంటారు కదా, ఆ పూర్వీకులు ఎవరైనా స్వర్గస్థులు అయ్యి ఉంటారు కదా, వాళ్ళకి బియ్యం ఇవ్వడానికి వెళ్తారు. లేదంటే వాళ్ళు పుణ్యశ్రీ వాళ్ళు అయితే ముసివాయినాలు ఇవ్వడానికి వెళ్తారు. ఇంకా అక్కడైతే మాత్రం మా పుట్టింటికాడైతే మాత్రం అందరూ వెళ్ళిపోతారు. ఎవరన్నా ముసలోళ్ళు ఇంటికాడ ఉంటారేమో, అంతే, అందరూ వెళ్ళిపోతారు. పిల్లలు పెద్దోళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోతారనమాట. అక్కడ
కళ్ళేపల్లి దక్షిణ కాశీ ఏదో అంటారు కదా, ఆ రేవులో స్నానం చేసి ఇంకా అక్కడికి వెళ్తారనమాట. ఇంకా రోజంతా అక్కడే సరిపోద్ది. త్వరగా వెళ్దాం త్వరగా వద్దాం అని అనుకోరనమాట. ఇంకా అక్కడే సరిపోద్ది అనమాట. రోజంతా అక్కడే సరిపోద్ది. చిన్నప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని, కానీ తర్వాత అయితే వెళ్ళడం మానేశాను. ఇక్కడ మా ఊరి ఆనవాయితీ అయితే మాత్రం చెప్పాను కదా, పెద్దవాళ్ళకి బియ్యం ఇవ్వటం, ఎవరైనా పుణ్యశ్రీ వాళ్ళు స్వర్గస్థులు అయితే వాళ్ళకి ముసివాయినాలు ఇవ్వటం అంతే. ఇంకా నేనైతే మాత్రం ఇక్కడ మా అత్తగారు పుణ్యశ్రీ ఆమె స్వర్గస్థులు అయ్యారు. ఇంకా ఆమెకైతే ముసివాయినం ఇవ్వడానికి అయితే ఇక్కడే దగ్గరలోనే, మేము ఉండే ఊరికి 1 కిలోమీటరు 1.5 కిలోమీటరు అంత దూరం ఉంటుంది అంతే, ఇంకా అంతకు మించి ఉండదు. అక్కడికి వెళ్ళి ఇంకా మేము అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇంకా అక్కడ మా అత్తగారికి ముసివాయినం ఇస్తాను, ఇంకా మా ఆయనేమో స్వయం పాకం ఇస్తాడనమాట బ్రాహ్మలకి. ఇంకా అంతే. ఇంకా మా శివరాత్రి అయితే ఇంకా అంతే. ఇంకా మీరు నారి స్టోరీ అడుగుతున్నారు కదా, అది చెప్పడానికి అయితే చూస్తానండి. వారానికి ఒక 2-3 వీడియోస్ అన్నా ఆ స్టోరీకి సంబంధించి పెట్టడానికి చూస్తాను. ఓకేనా? అయితే మీరైతే మాత్రం నాకు కొంచెం సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ అంటే ఏం లేదు, కనీసం ఒక 100 మంది చూస్తే 100 మందిలో 10 లైక్స్ వచ్చినా కూడా ఓకే, ఇంట్రెస్ట్ ఉందలే, నేను చేసేదానికి ఒక అర్థం ఉందలే, వీడియో చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే సరే లైక్స్ రావట్లేదు కదా, ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకులే అని చెప్పి ఇవే ఏమన్నా ఎంబ్రాయిడరీ టిప్స్ ఏమైనా ఉంటే చెప్తున్నాను, లేదంటే నా రోజువారీ జీవన విధానాన్ని చూపిస్తున్నాను. ఓకేనా? మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వారానికి ఒక 2-3 వీడియోస్ అన్నా నారీ స్టోరీ గురించి మాట్లాడతా. ఓకేనా? ఉంటానండి. మరి ఊరు వెళ్ళే పని ఉంది.